ఏలూరు జిల్లాలో గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ గా పనిచేసే ఉద్యోగులకు జీతాలు పెంచాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వీఆర్ఏలు మాట్లాడుతూ గ్రామాల్లో పనిచేసే వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అంతేకాకుండా పే స్కేల్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి అందరికీ న్యాయం చేశారని, తమకు మాత్రం అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీఆర్ఏలకు 10,500 రూపాయల వరకు జీతాలు చెల్లిస్తున్నారని, ఇది ఏమాత్రం కుటుంబ పోషణకు సరిపోవడం లేదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కుటుంబ పోషణకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అదేవిధంగా చనిపోయిన వీఆర్ఏ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. అదేవిధంగా ప్రమోషన్లు సైతం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. మేము ఏరియాలు లేకుండా ఇప్పటి నుంచో కూడా జీతాల పెన్షన్ పోరాటం చేస్తున్నామండి. మాకు మొదటిసారిగా 2018 జూన్లో తెచ్చారు. ఆ 6,019 దాన్ని 10,500 చేశారండి. కానీ ఇప్పుడు వరకు 7 ఏళ్ళు అవుతుంది, ఒక్క రూపాయి కూడా పెంచలేదు. కాబట్టి మా జీతాలు పెంచడం ప్లస్ అర్హులైన వీఆర్ఏలు అందరూ ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రమోషన్స్ కల్పించాలి. తర్వాత నామినీలు ఉన్నారండి, వాళ్ళకు కూడా ప్రమోషన్స్ కల్పించాలని కోరుతున్నాము. మాకు 10,500తో కుటుంబం బతకాలంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి ప్రభుత్వమైన వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను గుర్తించి మమ్మల్ని సేవ్ చేయాలని కోరుతూ మాకు వెంటనే ప్రమోషన్స్ అర్హులైన వారు కల్పించి నామినీలను వీఆర్ఏలు గుర్తించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా జీతం పెంచాలనేది మా ప్రధానమైన డిమాండ్. పే స్కేల్ కూడా అమలు చేయాలని. నైట్ వాచ్మెన్లు కూడా ఖాళీలు ఉన్నాయండి, అటెండర్ కూడా ఖాళీలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఎవరు కూడా స్పందించట్లేదు. మేము ఎన్నోసార్లు ధర్నా చేసామండి, కానీ ఏ విధమైన స్పందన రాలేదు. మేము 10,500తో బతకాలనేది చాలా కష్టంగా ఉంది. సో కావున అందరూ కూడా ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో మా యొక్క సమస్యలను పరిశీలించి మమ్మల్ని సమస్యల నుంచి ముక్తం చేసి మాకు ప్రమోషన్ కల్పించాలని కోరుతున్నామండి. అందరు కూడా సమస్యలు సాల్వ్ అయినాయి, మా డిపార్ట్మెంట్లో మమ్మల్ని మాత్రం ఎవరు గుర్తించట్లేదు. కాబట్టి మా సమస్యలను పరిష్కరిస్తారని కోరుతున్నాం. గత 7 సంవత్సరాల బట్టి మేము ఈ పోరాటాలు 7 సంవత్సరాల బట్టి ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు మేము ధర్నాలు చేసి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. అన్ని పనులు కూడా ప్రభుత్వం వాచ్మెన్ కాంచి అన్ని ఏ వ్యవస్థ వచ్చినా ముందు గ్రామ సేవకునే గ్రామంలో పునాదురాళ్ళ కింద వాడుకుంటున్నారు. కానీ వాడుకొని ఉపాయపడని ఇతర ఎమ్మెల్యే మమ్మల్ని పక్కన పెట్టేసి అన్ని శాఖల నుంచి కూడా అన్ని శాఖలు ఏ అధికారులు వచ్చినా మాతోటి పనులు చేయించుకున్నారు. చాలీసార్లు జీతాలతో మేము ఆ జీతాలతో బతికి ఈ అధికారులను నమ్ముకొని గతం నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఉన్నవాళ్ళు కనుక మేము వాళ్ళని నమ్ముకొని ఏదో రోజు మంచి రోజు జరిగిద్దని ఆ ఉద్దేశంతో మేము గవర్నమెంట్తో అనేకసార్లు పోరాటాలు చేసాం. గత అలంకర సెంటర్లో కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అలంకర సెంటర్కి వచ్చి నేను మన గవర్నమెంట్ వచ్చేస్తుంది, మీకు కనీస వేతనం మీకు 21,000 ఇస్తాను, మీ వారసులు పూర్వం పెద్దవాళ్ళు ఉన్న పిల్లలకే మీకు ఉద్యోగాలు కూడా కల్పిస్తాను, మీరు తొందరగా నా దృష్టికి తీసుకొచ్చి మీరు నన్ను బలపరచండి అని అనేక సార్లు ఆయన చెప్పడం లేదు. ఆయన నోటు నెగ్గిన కాడికి కూడా ప్రభుత్వం నుంచి ఆయన మాకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఆయన ఇచ్చిన జీతాన్ని డియాన్ని కూడా మాకు కొంతకాలం ఇచ్చిన తర్వాత ఈయన అధికారంలోకి వచ్చి ఆ డియాన్ని కూడా రికవర్ చేశారు. ఆ రికవరీ మీద అనేక సార్లు మేము పోరాటాలకు వెళ్తే ఇంటికాడ అరెస్ట్ చేయించాడు, రోడ్ల మీద అరెస్ట్ చేయించారు, కార్యాలయానికి కూడా వెళ్లకుండా మమ్మల్ని ధర్నాలు కూడా చేయకుండా చేశారు. కానీ ఇందులో ఎంతోమంది ఆశతో ఈ ఉద్యోగాలు ఏదో మంచి జరిగిద్దని ఆలోచనతో చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా ఈ వరకు 35% మాకు రిజర్వేషన్ ఉండేదండి. దాన్ని ఇప్పుడు 60% చేయమని మా రాష్ట్ర నాయకులు తీర్మానం చేశారు. ఆ రాష్ట్ర నాయకులు అంటే మా పెద్దన్న గారు, మా జిల్లా ఉమ్మడి నాయకుడు బొంగిల గణేష్ గారు, వీళ్ళందరూ ఆధారంలో మేము చేస్తున్నాం వాటి పిలుపు మేరకు. కానీ ఈ విషయాలు ఏంటంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరూ పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. గ్రామ సేవకుడు ఉద్యోగాలు అంటే చిన్న కుటుంబాల నుంచి అన్ని తక్కువ క్యాస్ట్ కులాలు, కానీ వీళ్ళందరూ పూర్వం నుంచి ఉన్నారు కనుక ఎప్పుడోకప్పుడు మంచి రోజులు మాకు వస్తాయి. ఈ రోజులతో మేము మంచి జరుగుతుంది, మా పిల్లల్ని మేము పెంచుకోవచ్చనే ఉద్దేశంతో వీళ్ళు ఎన్నాళ్ళు కూడా పోరాటాలు చేస్తున్నారు. కానీ గతంలో ఇచ్చిన ప్రభుత్వం మాకు మాట తప్పి మోసం చేసి మమ్మల్ని 5 సంవత్సరాలు కూడా మమ్మల్ని వాడుకొని